అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ అంశంపై స్థానిక వైసీపీ ఎంపీ తనుజారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇలాంటి హాస్టల్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఖచ్చితంగా ఈ ఫుడ్ పాయిజనింగ్ ఎక్కడైతే అయ్యిందో ఆ హాస్టల్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. అండ్ ఎవరైతే అథారిటీ ఉన్నారో వాళ్ళని సివియర్గా పనిష్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మా ట్రైబల్ పీపుల్ ఎక్కడికి వచ్చి ఉండడం జరిగింది. ఆల్రెడీ త్రీ మెంబర్స్ చిల్డ్రన్ చనిపోవడం జరిగింది. వాళ్ళకి 10 lakhs ఇలాగా ప్రకటించారనేసి విన్నాము. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పిల్లలు చికిత్స చెందుతున్నారో వాళ్ళకు కూడా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో అలాంటి అనాథరే స్కూల్స్ ఏమున్నా కానీ నేను గిరిజన శాఖ తరపు నుంచి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరపు నుంచి కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అట్లాంటివి ఏవైనా ఉన్నా పత్రికా విలేకరుల సోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాంటి మీద ఎక్కడైనా అనాథరేజ్డ్ పర్మిషన్ లేకుండా ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం.